అందరికీ నమస్కారం. మనకి బీసీ బాయ్స్ హాస్టల్, బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ కొంగారెడ్డిపల్లిలో ఫంక్షన్ అయితే ఉంది. మనకి హాస్టల్లో కొన్ని మైనర్ రిపేర్స్ ఉంటే సిపి ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకి 12.4 lakhsతో కొన్ని రిపేర్స్ చేయించడం జరిగింది. అండ్ పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది. అండ్ ఒక ఆర్ఓ ప్లాంట్ని కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. కొన్ని కిచెన్ ఐటమ్స్ని కూడా మనకి సిపి ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ హాస్టల్కి అందజేయడం జరుగుతూ ఉంది. సో దీంతో మన హాస్టల్లో మైనర్ రిపేర్స్ చాలా వరకు కంప్లీట్ అయ్యి ఫెసిలిటీస్ ఇప్పుడు బాగున్నాయి. సో దీనివల్ల హాస్టల్ బోర్డర్స్కి ఇంకా సౌకర్యాలు పెరగడం జరిగింది. సో ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ చేరాలని కోరుతున్నాం. హాస్టల్కి మాకు ఫెసిలిటీస్ కల్పించిన సిపి ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి మైనర్ రిపేర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తరుణంలో మనం ఇక్కడ సిపి ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఒక అభినందన సభని హాస్టల్ ఆవరణంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనకి ఆ కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్ చీఫ్ గెస్ట్గా మనకి 6 members వచ్చారు. సకారియన్ సనాచక్ జిఎం ప్లాంట్ మేనేజర్ గారు, మిస్టర్ గోపీనాథ్ ఏవిపి సిఎస్ఆర్ హెడ్ గారు, మిస్టర్ మాధవరావు ఏవిపి హెచ్ఆర్ గారు, మిస్టర్ ఆసిఫ్ అక్రమ్ డీజీఎం హెచ్ఆర్ గారు, మిస్టర్ బాలచంద్రన్ డిఎం సిఎస్ఆర్, మిస్టర్ రెడ్డి ప్రసాద్ ఏఎస్ఎం సిఎస్ఆర్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళతో స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ లాగా ప్రోగ్రామ్ పెట్టేసి ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. మేము సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలు సిపి ఆక్వాకల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఇక్కడ మన బాలుర హాస్టల్లో రిపేర్స్ చేసి మళ్ళా రీఫర్బిష్ చేసి మన బాలుర హాస్టల్ని ఇంప్రూవ్ చేసి తగిన సౌకర్యాలు కల్పించి పైగా కిచెన్లో కూడా ఎక్విప్మెంట్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న సంస్థలు మాకు సిపిఎఫ్ ఇండియా వారి ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి ఉంది అండ్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి ఉంది. దీంట్లో మనము ఆల్మోస్ట్ ఒక 1200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఈ కంపెనీలో, అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి చిత్తూరు జిల్లా క్లస్టర్లో. సో మాకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మమ్మల్ని ప్రభుత్వం వారు కోరడం జరిగింది. దాని ప్రకారం మేము వచ్చి గమనించి అక్కడ ఏవైతే అవసరం ఉందో అవన్నీ కూడా తెలుసుకుని దానికి తగినట్టుగా మేము ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. రెనోవేట్ చేసి రీఫర్బిష్ చేసి కావలసిన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి లోపల పెయింటింగ్ అవి కూడా చేయడం జరిగింది. పెయింటింగ్ చేయడం జరిగి తర్వాత కిచెన్లో కూడా మేము ఎక్విప్మెంట్ వారు కోరిన ఎక్విప్మెంట్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా బాలుర హాస్టల్కి మేము మా విడతగా మా సపోర్టు ఏర్పాటు చేయడం జరిగింది సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఫండ్స్ నుంచి. మాకు సంతోషంగా ఉంది ఈ విధంగా మేము బాలుర హాస్టల్కి సపోర్ట్ చేసినందుకు. మాకు కూడా మన జిల్లా అధికారి గారు మంచి సపోర్ట్ అందజేశారు. వారు కోరిన విధంగా మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.